ఏపీలో ఆక్వా రంగానికి వరుసగా ముప్పులు ముంచుకొస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రాసెసింగ్ ప్లాంట్ల మోసపూరిత వైఖరి, మరొకవైపు నాణ్యత ప్రమాణాల హెచ్చరికలు ప్రస్తుతం ఆక్వా రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నాయి. సిండికేట్ గా మారిన రొయ్య ప్రాసెసింగ్ ప్లాంట్లు ఆక్వా రైతుల పొట్ట కొడుతూ ఉన్నాయంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే 10 రూపాయల చొప్పున తగ్గించి రైతులను నిలువులా ముంచారంటూ కూడా ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాసెసింగ్ ప్లాంట్లను అన్యాయంగా కోత పెట్టిన సొమ్మును వెంటనే ఇప్పించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నెల 7 లోపు సమస్యను పరిష్కరించకపోతే వేలాది రైతులతో అమరావతికి పాదయాత్ర చేపడతామంటూ కూడా హెచ్చరించారు. ఆక్వా చెరువుల్లో యాంటీబయోటిక్స్ వినియోగంపై నిపుణులు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక లాభాల కోసం ఇలా చేస్తే రొయ్యల్లో అవశేషాల కారణంతో ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వంద కౌంటు 260 రూపాయలు ఉంటే 90 కౌంటు 270 రూపాయలు, మరి అక్కడి నుంచి 20 రూపాయలు 80 కౌంటుకు ఉండేది 290 రూపాయలు వచ్చేది. దాని తర్వాత 10 రూపాయలు 70 కౌంటుకి, 10 రూపాయలు 60 కౌంటుకి ఉంటే ఈ రోజు కొత్తగా ఆ ఒక 90 నుంచి 80కి 20 రూపాయలు ఉన్నది 10 రూపాయలు చేసి, మరి 70 నుంచి 60కి ఆ 10 రూపాయలు పెంచి 20 రూపాయలు పెంచి ఏదైతే మేము ఫార్ములా బేస్ మీద ఏదైతే అడిగామో ఆ ఫార్ములా మరి 70 నుంచి 60 10 రూపాయలు ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి పెంచి ఏదైతే చేశారో ఈ రోజు ఆ ఒక్క మార్చడం వల్ల ఆ 70 కౌంటుకి 80 కౌంటుకి ఏదైతే ఉందో అది గతంలో కంటే ఈ రోజు 15 రూపాయలు కేజీకి తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇది రైతులు మోసం చేయటం.